అందరికీ నమస్కారం. కలియుగం కథలు ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ భారమైన తండ్రి. అది డిసెంబర్ నెల. చలి చాలా తీవ్రంగా ఉంది. వయసు మీరిన రాంప్రసాద్ గారి పరిస్థితి ఎలా ఉందంటే ప్రతిరోజు అతను ఒక పోరాటంలా గడుపుతున్నారు. గత 6 నెలలుగా రాంప్రసాద్ గారు హైదరాబాదులో తమ చిన్న కుమారుని ఇంట్లో ఉంటున్నారు. రాంప్రసాద్ గారు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఈరోజు ఉదయం నిద్ర లేచినప్పుడు చాలా భయపడ్డారు. ఎందుకంటే కిడ్నీ సమస్య కారణంగా అతనికి తెలియకుండానే నిద్రలోనే పరుపు తడిపేశారు. అప్పుడు ఆయన చిన్న కోడలు గది తలుపులు తెరుస్తూ లోపలికి వచ్చింది. పరుపు తడిసిపోయి ఉండటాన్ని గమనించి కోడలు కోపంతో రాంప్రసాద్ గారి మీద అరిచింది. ఎందుకు రాత్రిళ్ళు ఇంత నీళ్లు తాగుతారు? ఇలా ఎందుకు చేస్తారు? ఒక చిన్న పిల్లవాడు పరుపు తడిపితే అర్థం చేసుకోవచ్చు, కానీ మీ వయసులో ఇలా చీచీ అని రాంప్రసాద్ గారిని తిట్టి కోడలు కోపంగా గది నుండి బయటికి వెళ్ళింది. కోడలి మాటలు రాంప్రసాద్ గారి హృదయాన్ని చీల్చివేశాయి. కానీ ఆయన ఏమీ మాట్లాడలేకపోయారు. తల వంచుకొని కోడలి మాటలు వింటూ కన్నీరు కారుస్తున్నారు. చలికాలమైన కంగారు మరియు సిగ్గుతో అతని శరీరమంతా చెమటలు పట్టాయి. తొందరగా లేచి తన పరుపును స్వయంగా ఉతికేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితికి రాంప్రసాద్ గారు స్వయంగా చాలా బాధపడ్డారు. కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నప్పటి నుంచి ఈ సమస్య మరింత తీవ్రమయ్యింది. గది బయట అంజలి కోపంతో కేకలు వేస్తోంది. వంటగదిలో పాత్రలు కోపంగా విసురుతూ ప్రతిరోజూ ఈ దరిద్రాన్ని ఎవరు సహిస్తారు అని భర్తకు వినపడేలా అరిచింది. గడ్డం చేసుకుంటున్న గౌరవ్, అంజలి, ఇంత ఉదయం ఎందుకు అరుస్తున్నావు? ఏమయింది అని భార్యను అడిగాడు. మీ నాన్న గదిలోకి వెళ్ళి చూడండి, తెలుస్తుంది. నేను ఇక భరించలేకపోతున్నాను అనింది అంజలి. ఏమయిందో చెప్తావా లేదా అని అడిగాడు గౌరవ్. అంజలి కోపంతో, ఏమవుతుంది? మీ నాన్న మళ్ళీ పరుపు తడిపేశారు. నేను ఇక భరించలేను. నేను అలసిపోయాను. ఆ గదిని శుభ్రం చేయటం నా వల్ల కాదు. మీరు వెంటనే మీ తండ్రి గురించి ఏదైనా చెయ్యండి, లేకపోతే నేను ఇల్లు వదిలి మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పింది అంజలి. అప్పటికే ఆఫీస్ పని గురించి ఆందోళనగా ఉన్న గౌరవ్, నాన్న మళ్ళీ అలాగే చేశాడా అంటూ తలపట్టు కూర్చున్నాడు. ఏం చేయాలి అంజలి? నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఒకవైపు ఆఫీస్ పని, మరోవైపు నాన్న ఆరోగ్యం. ఇప్పుడు నువ్వు కూడా ప్రతి విషయానికి పుట్టింటికి వెళ్ళిపోతానని బెదిరిస్తున్నావు. మనం 2 పిల్లల తల్లిదండ్రులం. కొంచెం ఆలోచించి మాట్లాడు అన్నాడు గౌరవ్. అంజలి కోపంతో వణికిపోయింది. నేను ఆలోచించి మాట్లాడాలా? నేను చెప్పాను కదా, మీ నాన్న విషయంలో ఏదో ఒకటి చెయ్యండి, లేకపోతే నేను పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇక మీరే నిర్ణయించుకోండి అనింది అంజలి. భార్య మాటలకు, సరే, నేను అన్నయ్యకు ఫోన్ చేస్తాను. అయినా ఇది నా ఒక్కడి బాధ్యత కాదు కదా. 6 నెలలు దాటింది కానీ అన్నా వదినలు అస్సలు పట్టించుకోరు. నాన్నగారిని చూసుకోవటానికి వారు వంతు వచ్చినప్పుడు ఎప్పుడూ ఏదో ఒక కారణం చెబుతారు. వదినకు ఆరోగ్యం బాగోలేదని, లేదా అన్నయ్య సడన్గా బిజినెస్ ట్రిప్కు వెళ్ళిపోయాడని. అయినా అన్ని బాధ్యతలు నేను ఒక్కడినే ఎందుకు చూసుకోవాలి? ఇప్పుడు చూడు, నేను ఫోన్ చేసి నాన్నగారిని తీసుకెళ్లమని అడిగితే మళ్ళీ ఏదో ఒక కారణం చెప్తారు అని అంటూ గౌరవ్ తన అన్నయ్యకు ఫోన్ చేశాడు. కానీ అటువైపు ఎవ్వరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రాంప్రసాద్ గారికి 2 కొడుకులు, రమేష్ మరియు గౌరవ్. పెద్ద కొడుకు రమేష్ ఇంజనీరింగ్ చదివి వైజాగ్లో స్థిరపడ్డాడు. చిన్న కొడుకు గౌరవ్ భార్యతో కలిసి హైదరాబాదులో తన తల్లిదండ్రులతోనే ఉండేవాడు. కానీ
రాంప్రసాద్ గారి భార్య మరణించిన తర్వాత వారి చిన్న కోడలు అంజలి మామగారి బాధ్యతలను తీసుకోవటానికి నిరాకరించింది. ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు తండ్రి బాధ్యతను ఇద్దరూ సమానంగా పంచుకోవాలని ఆమె వాదించింది. గౌరవ్కు కూడా భార్య మాటలను సమర్థించాడు. కానీ పెద్ద కొడుకు తండ్రిని తనతో తీసుకెళ్లడానికి నిరాకరించాడు. ఈ విషయమై ఇద్దరి అన్నాతమ్ముళ్ల మధ్య గొడవ జరిగింది. కాసేపటి గొడవ తర్వాత ఇద్దరు అన్నాతమ్ములు తన తండ్రిని చెరో 6 నెలలు తమతో ఉంచుకోవాలని నిర్ణయించారు. అప్పటి నుండి రాంప్రసాద్ గారు సంవత్సరానికి 6 నెలలు తన పెద్ద కొడుకు ఇంట్లోనూ, మిగతా 6 నెలలు చిన్న కొడుకు ఇంట్లోనూ ఉండేవారు. కానీ ఈసారి రాంప్రసాద్ గారికి పెద్ద కొడుకు ఇంటికి వెళ్లాలనే ఆలోచనే లేదు. ఇక్కడ కేవలం చిన్న కోడలు అంజలి నుండి కఠినమైన మాటలు వినవలసి వస్తుంది. కానీ అక్కడ పెద్ద కొడుకు ఇంట్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పెద్ద కోడలితో పాటు పెద్ద కొడుకు కూడా ఆయనపై అరవడానికి సంకోచించడు. గౌరవ్ రమేష్ నెంబర్ను డయల్ చేస్తూనే ఉన్నాడు. కానీ అటు నుండి ఫోన్ కట్ చేయబడుతోంది. ఏమైంది, ఇంకా ఫోన్ చేయలేదా? అంజలి కోపంగా భర్తను అడిగింది. ఒకసారి కాదు 4 సార్లు చేశాను, కానీ అన్నయ్య ఫోన్ ఎత్తడం లేదు, గౌరవ్ జవాబిచ్చాడు. అంజలి కోపంగా, ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేస్తారు? మనం మీ నాన్నగారిని తీసుకురావలసిన వంతు వచ్చినప్పుడు 15 రోజుల ముందే ఫోన్ చేసి నాన్నగారిని తీసుకెళ్లాలని అంటారు. మీరు కూడా వాళ్ళ మాట విని వెంటనే మీ నాన్నగారిని తీసుకొస్తారు. కానీ వాళ్ళ వంతు వచ్చినప్పుడు ఇలాగే చేస్తారు. ఇప్పుడు మీరే వెళ్ళి నాన్నగారిని వైజాగ్లో వదిలిరండి అనింది అంజలి. అబ్బా అంజలి, ఆఫీస్లో చాలా పని ఉంది. మేనేజర్ అయ్యాక పని ఎక్కువయ్యింది. నాకస్సలు టైం లేదు అన్నాడు గౌరవ్. అదంతా నాకు తెలీదు. ఎలాగైనా మీ నాన్నగారిని అక్కడికి పంపే ఏర్పాటు చేయండి, లేదా నేను నా దారి చూసుకోవలసి వస్తుంది అని అంజలి కోపంగా చెప్పి వంటగదికి వెళ్ళిపోయింది. గౌరవ్ కుర్చీలో కూర్చుని ఆలోచించసాగాడు. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి అని అతనికి అర్థం కావడం లేదు. కాసేపటి తర్వాత గౌరవ్ టిఫిన్ తినడానికి కూర్చున్నాడు. అప్పుడే అతని ఫోన్ మోగింది. స్క్రీన్పై అతని అసిస్టెంట్ పేరు కనిపించింది. అతను ఫోన్ ఎత్తాడు. హలో సార్, మీకు గుర్తుంది కదా, ఈరోజు ఇంటర్వ్యూ సెషన్ జరుగుతోంది మరియు మీరు హైరింగ్ టీంలో భాగం. చాలామంది అభ్యర్థులు ఇప్పటికే వచ్చేశారు అనింది అసిస్టెంట్. హాహా మర్చిపోయాను, ఇప్పుడే బయలుదేరుతున్నాను అంటూ టిఫిన్ చేసి తన ఆఫీస్కు బయలుదేరాడు గౌరవ్. ఒక పెద్ద కంపెనీలో మేనేజర్ పదవిలో ఉన్నాడు గౌరవ్. కొద్దిసేపట్లోనే తన కారులో ఆఫీస్ చేరుకున్నాడు. ఆఫీస్ చేరుకునేసరికి హాల్ మరియు కారిడార్లో అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారు. అందరూ తమ చేతుల్లో ఫైళ్లు మరియు రెజ్యూమ్ తీసుకొని తమ నెంబర్ కోసం ఎదురు చూస్తున్నారు. గౌరవ్ ఎవరినీ చూడకుండా తన క్యాబిన్ వైపు అడుగులు వేశాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక స్వరం అతన్ని ఆపింది. అరే గౌరవ్, నువ్వేంటిక్కడా? ఎన్ని సంవత్సరాల తర్వాత కలుస్తున్నాం? నన్ను గుర్తుపట్టావా లేక మర్చిపోయావా అంటూ అతను గౌరవ్ దగ్గరగా వెళ్ళి హత్తుకున్నాడు. నేను అవినాష్, నీ బాల్య స్నేహితుడిని అంటూ తనను పరిచయం చేసుకున్నాడు. గౌరవ్ కొద్ది క్షణాలు నిశ్చలంగా నిలిచాడు. గౌరవ్ ముఖంపై బలవంతంగా నవ్వు. అవినాష్ ప్రవర్తన అతనికి నచ్చలేదు. ఇంతమంది ముందు తన స్థాయి మరచి తనను కౌగలించుకోవటం గౌరవ్కు నచ్చలేదు. అవినాష్ బహుశా గౌరవ్ ముఖంలో మారిన భావాలను గమనించి, మీరు ఇదే కంపెనీలో పనిచేస్తున్నారా అని అడిగాడు. ఇది విన్న గౌరవ్, అవును, నేను ఇక్కడే పనిచేస్తున్నాను. నేను కొంచెం తొందరలో ఉన్నాను, నేను వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గౌరవ్ ఇంటర్వ్యూ ప్యానెల్లో కూర్చున్నాడు. ఆ రోజు అతనికి చాలా ప్రత్యేకమైన రోజు. ఒక పెద్ద కంపెనీ మేనేజర్గా అతను మొదటిసారి ఇంటర్వ్యూ ప్రక్రియలో పాల్గొన్నాడు.
తాను కుర్చీలో కూర్చున్నప్పుడల్లా తనపై తనకు గర్వంగా అనిపించింది. కాని ఈ గర్వం త్వరలో అహంకారంగా మారిపోయింది. ఎందుకంటే ఇంటర్వ్యూ ఇవ్వడానికి అతని పాత స్కూల్ స్నేహితుడు అవినాష్ వచ్చి నిలబడ్డాడు. అవినాష్ గదిలో అడుగు పెట్టగానే గౌరవ్కు స్కూల్ రోజుల జ్ఞాపకాలు తాజా అయ్యాయి. వారిద్దరి సంబంధం స్నేహం కంటే పోటీ ఎక్కువ. స్కూల్ రోజుల్లో వారిద్దరూ ఇరుగు పొరుగువారు కూడా. ఇద్దరూ చాలా కష్టపడేవారు మరియు తెలివైన వారు. కానీ ఎప్పుడూ అవినాష్ గెలిచేవాడు. స్కూల్లో అవినాష్ ఎల్లప్పుడూ అందరికంటే తెలివైన వాడిగా పేరు తెచ్చుకున్నాడు. అతనికి గొప్ప భవిష్యత్తు ఉంటుందని స్కూల్లో అందరూ అనే మాటలు ఎల్లప్పుడూ గౌరవ్ వినేవాడు. కానీ ఈరోజు అవినాష్ ఉద్యోగం కోసం గౌరవ్ ముందు నిలబడ్డాడు. గౌరవ్ తన గత జ్ఞాపకాల నుండి వర్తమానంలోకి వచ్చి అవినాష్ని చూసి నవ్వుతాడు. కానీ అవినాష్ మాత్రం చాలా ఆత్మవిశ్వాసంతో నిలబడి ఉన్నాడు. ఇంటర్వ్యూ మొదలయ్యింది. ఇంటర్వ్యూలో అవినాష్ ప్రతి ప్రశ్నకు చాలా బాగా సమాధానం చెప్పాడు. ఇంటర్వ్యూ ప్యానెల్ సభ్యులు అతని తెలివితేటలకు ఆశ్చర్యపోయారు. అందరూ ఏకగ్రీవంగా అవినాష్కు ఉద్యోగమివ్వాలని నిర్ణయించారు. గౌరవ్ అభిప్రాయం కోరగా ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టు తల ఊపాడు. 2 రోజులకే అవినాష్ ఉద్యోగానికి రావడం మొదలుపెట్టాడు మరియు అతను పూర్తిగా పనిలో నిమగ్నమయ్యాడు. అవినాష్ ఉద్యోగానికి వచ్చి ఈ రోజుకు 1 వారం గడిచింది. ఈరోజు గౌరవ్ ఆఫీసుకు వచ్చినప్పుడు అతని నుదిటి మీద ఆందోళన రేఖలు స్పష్టంగా కనిపించాయి. అతను చాలా ఆందోళనగా ఉన్నాడు. ఎందుకంటే అతని భార్య అంజలి మామయ్య విషయమై ఈరోజు ఉదయం ఇంట్లో గొడవ చేసింది. ఆ గొడవ ఇంకా గౌరవ్ చెవుల్లో మారుమోగుతూనే ఉంది. సమస్యకు పరిష్కారం కోసం గౌరవ్ తన అన్నయ్య రమేష్కు ఎన్నోసార్లు ఫోన్ చేశాడు. కానీ ప్రతిసారి ఒకే సమాధానం వచ్చింది. నేను చాలా బిజీగా ఉన్నాను. నాకు సమయం దొరికిన వెంటనే నాన్నగారిని తీసుకుని వెళ్తాను. కొన్ని రోజులు ఆయనను మీ దగ్గర ఉంచుకోండి అన్నాడు రమేష్. అప్పుడే తలుపు తట్టిన శబ్దం. మే ఐ కమిన్ సార్ అన్న గొంతు వినపడింది. గౌరవ్ తలెత్తి చూశాడు. రా అవినాష్ అని గౌరవ్ అన్నాడు. అవినాష్ లోపలికి వచ్చి సార్ నాకు 2 రోజుల సెలవు కావాలి అన్నాడు. ఇప్పుడే నువ్వు ఉద్యోగంలో చేరావు. అప్పుడే లీవ్ అంటే ఎలా? మనము చాలా పెద్ద ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నాము, గుర్తుపెట్టుకో అన్నాడు గౌరవ్. సార్ రేపు నేను మా అమ్మను వైజాగ్ తీసుకెళ్ళాలి. వైజాగ్లో మా అక్క వాళ్ళ కొత్త ఇంటి గృహప్రవేశం ఉంది. అమ్మ తప్పకుండా వెళ్ళాలి అంటుంది. రేపు ఉదయం ట్రైన్కి వెళ్ళాలి అన్నాడు అవినాష్. వైజాగా? ఇది విన్న గౌరవ్కు ఒక ఆలోచన వచ్చింది. అన్నయ్య ఇల్లు కూడా వైజాగ్లోనే ఉంది. అవినాష్ ఎలాగో వెళ్తున్నాడు కాబట్టి నాన్నను పంపించేస్తే ఒక పని అయిపోతుంది అనుకుంటూ, సరే అవినాష్ నీకు సెలవిస్తాను, కానీ నాకు ఒక చిన్న పని చెయ్యాలి అని చెప్పాడు. అవినాష్ వెంటనే సరే సార్ చెప్పండి, నేను తిరిగి వచ్చాక చేస్తాను అన్నాడు. లేదు అవినాష్, తిరిగి వచ్చాక కాదు, ఈ పనిని నువ్వు రేపే చెయ్యాలి. నిజానికి నా అన్నయ్య కూడా వైజాగ్లోనే ఉంటాడు. నీకు ఇబ్బంది లేకపోతే మా నాన్నగారిని నీతో పాటు తీసుకెళ్లగలవా? అదేంటంటే నాన్నను ఒక్కడినే పంపించలేను. తీసుకెళ్లడానికి నా వద్ద సమయం లేదు. నువ్వు వెళ్ళినప్పుడు తీసుకెళ్లావంటే అన్నయ్య రైల్వే స్టేషన్కి వస్తాడు అన్నాడు గౌరవ్. సార్ ఇందులో ఇబ్బంది పడడానికి ఏముంది? మీకు ఇలాగైనా సహాయపడుతున్నందుకు సంతోషంగా ఉంది. ఈ కారణంతో అంకుల్ని కూడా కలుస్తాను. ఎప్పుడో చూశాను అన్నాడు అవినాష్. అవినాష్ సమాధానాన్ని విని గౌరవ్కు తలమీద నుండి పెద్ద భారం తగ్గినట్టు అనిపించింది. ఇంత సులభంగా సమస్య పరిష్కారమవుతుందని ఊహించలేకపోయాడు. అవినాష్ తన గది నుండి వెళ్ళిపోయాక గౌరవ్ హమ్మయ్యా అన్నట్టు కూర్చున్నాడు. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే తండ్రితో మరుసటి రోజు వైజాగ్ ప్రయాణం గురించి చెప్పగానే
వంటింట్లో ఉన్న అంజలి పరిగెత్తుతూ బయటికి వచ్చింది. తన సంతోషానికి హద్దులు లేవు. అరే వావ్! చివరకు సమస్య పరిష్కారం దొరికింది. ఇప్పుడు నాకు కొంచెం విశ్రాంతి దొరుకుతుంది అనింది. కాసేపు కూడా ఆలస్యం చెయ్యకుండా వెంటనే రాంప్రసాద్ సామాను ప్యాక్ చేయటంలో నిమగ్నమయ్యింది. కానీ రాంప్రసాద్ గారు విచారంగా ఉన్నారు. అయితే ఎవ్వరికీ ఆయన విచారంతో లేదా సంతోషంతో సంబంధం లేదు. మరుసటి ఉదయం రాంప్రసాద్ గారి సామాను బయట ఇంటి ఆవరణలో పెట్టింది అంజలి. గౌరవ్ తన తండ్రి సామాను కారులో పెడుతుండగా రాంప్రసాద్ గారు మెల్లగా కొడుకుతో ఇలా అన్నారు. గోలు, నువ్వే నన్ను వైజాగ్కి తీసుకెళ్లి ఉంటే బాగుండేది. నేను ఒంటరిగా ప్రయాణం చెయ్యలేను విచారంగా అన్నారు. తండ్రి స్వరంలోని విచారం గౌరవ్కి అస్సలు పట్టటం లేదు. పైగా అతను కోపంగా, నాన్నా, నన్ను గోలు అని పిలవద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను? నా పేరు గౌరవ్, నువ్వే పెట్టావు కదా. ఇప్పుడు నేను చాలా పెద్ద పదవిలో ఉన్నాను. సమాజంలో నాకంటూ గౌరవం ఉంది. నా కింద ఎంతమంది పనిచేస్తున్నారో తెలుసా? వాళ్ళంతా నాకు ఎంత గౌరవం ఇస్తున్నారో తెలుసా? అన్నాడు కోపంగా. రాంప్రసాద్ గారికి బాల్యం నుంచి తన కొడుకుని గోలు అని పిలిచే అలవాటు ఉంది. కొడుకు మాటలకు రాంప్రసాద్ గారు ఏమీ మాట్లాడకుండా అతను వైపు చూస్తూ నిలబడ్డారు. ఇక నీతో రావడం గురించంటావా? నేను ప్రస్తుతం ఒక ముఖ్యమైన ప్రాజెక్టుపై పనిచేస్తున్నాను కాబట్టి నీతో కలిసి రావడం నాకు సాధ్యం కాదు అని చెప్పగానే రాంప్రసాద్ గారికి ఒక శబ్దం వినిపించింది. తాతయ్య, త్వరగా రండి, మీరు లేకపోతే మాకు బోరుగా ఉంటుంది అని ఆయన మనవరాలు మనవడు అన్నారు. తన మనవల్ల నిష్కలంకమైన ప్రేమను చూసి రాంప్రసాద్ గారు వారిని గట్టిగా హత్తుకున్నారు. వారిని తన గుండెకు హత్తుకొని, కడుపున పుట్టిన సొంత కొడుకులు నన్ను ఇంట్లో ఉంచడానికి ఇబ్బంది పడుతున్నారు, కానీ మనవడు మనవరాలు నన్ను సొంత మనిషి అనుకుంటున్నారు అని ఆయన కళ్ళు నీరుమున్నాయి. సరే, త్వరగా వస్తాను అని ఇద్దరితో చెప్పారు. నాన్నగారు, ఆలస్యమవుతుంది, కారులో కూర్చోండి అని కొడుకు చెప్పాడు. రాంప్రసాద్ గారు బాధగా కారులో కూర్చున్నారు. ఆయన హృదయంలోని బాధ ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. కారు బయలుదేరింది. అదే సమయంలో ఆయన కళ్ళ నుండి కారుతున్న కన్నీటి బొట్లు ఆయన చెంపలపై జారుతున్నాయి. కాసేపటికి గౌరవ్ మరియు రాంప్రసాద్ గారు స్టేషన్ చేరుకున్నప్పుడు అనౌన్స్మెంట్ వినిపించింది. ప్రయాణికులందరూ దయచేసి గమనించండి, ట్రైన్ 1 గంట ఆలస్యంగా ఉంది అని అనౌన్స్మెంట్ చేశారు. ఈ రైలు ఎప్పుడూ టైంకి రాదు అని కాస్త దూరంలో నిలబడ్డ అవినాష్ని చూశాడు గౌరవ్. దగ్గరలో ఉన్న బెంచ్ మీద రాంప్రసాద్ను కూర్చోమని చెప్పి ఇటూ అటూ చూస్తూ అవినాష్ దగ్గరగా వెళ్ళి అవినాష్ అని పిలిచాడు. ఓ సార్, వచ్చారా అంటూ రాంప్రసాద్ గారితో 2 నిమిషాలు మాట్లాడాడు అవినాష్. అవినాష్, నువ్వు మీ అమ్మతో వైజాగ్ వెళ్తున్నావని చెప్పావు కదా, కానీ మీ అమ్మ ఎక్కడా కనిపించడం లేదు అని అడిగాడు. అవినాష్ చిన్నగా నవ్వి దగ్గర్లోని బెంచ్ మీద కూర్చున్న ఒక బలహీనమైన వృద్ధ మహిళ వైపు చూపిస్తూ తను మా అమ్మ అన్నాడు. ఆమెను చూసి గౌరవ్ షాక్ అయ్యాడు. అతను అవినాష్ అమ్మని గుర్తించలేకపోయాడు. ఆమె వయసు అంత ఎక్కువ కాదు, కానీ ఆమె శారీరకంగా చాలా బలహీనంగా మరియు వయసైపోయిన దానిలా కనిపించింది. అవినాష్, ఆమె ఎందుకు ఇంత బలహీనంగా మరియు అనారోగ్యంగా ఉంది అని గౌరవ్ ఆశ్చర్యంగా అడిగాడు. 3 సంవత్సరాల క్రితం నా తల్లిదండ్రులు ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ ప్రమాదంలో నాన్న చనిపోయారు అని చెబుతూ అవినాష్ గొంతు తడబడింది. ఆ ప్రమాదంలో అమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో నెలల తరబడి చికిత్స చేయించుకున్న అమ్మ పూర్తిగా కోలుకోలేకపోయింది. క్రమంగా ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది. నాన్న చనిపోయిన తర్వాత అమ్మ షాక్ నుండి తేరుకోలేకపోయింది. లోపలి నుండి పూర్తిగా విరిగిపోయింది. అంతేకాకుండా
ఆమె జ్ఞాపక శక్తి కూడా క్షీణించసాగింది. డాక్టర్ అమ్మకు అల్జీమర్ అని చెప్పారు. ఇప్పుడు ఆమె అన్నిటినీ మర్చిపోతుంది. కొన్నిసార్లు నన్ను కూడా గుర్తుపట్టదు. నా తల్లిదండ్రుల ప్రమాదం జరిగే 2 రోజుల ముందే నాకు విదేశాలలో ఉద్యోగం వచ్చింది. మేమంతా చాలా సంతోషించాము. కానీ నాన్న చనిపోయిన తర్వాత నేను విదేశాలకు వెళ్ళడం క్యాన్సిల్ చేసుకున్నాను. ఎందుకంటే అమ్మకు ఇప్పుడు నా అవసరం ఉంది. నేను ఇక్కడే ఉండి మంచి ఉద్యోగం సంపాదించాలి అనుకున్నాను. కానీ ఆ తర్వాత కరోనా వచ్చింది. మంచి ఉద్యోగం ఒక కలగా ఉండిపోయింది అన్నాడు అవినాష్. అవినాష్ మాటలు విని గౌరవ్ ఆశ్చర్యపోయాడు. అంత గొప్ప అవకాశాన్ని వదులుకున్నావా? నీకు అస్సలు బాధగా లేదా అని అడిగాడు. అవినాష్ నవ్వుతూ, సర్, నాకు అస్సలు బాధలేదు. ఇప్పుడు అమ్మ ఆశీర్వాదం ఎప్పుడూ నాతోనే ఉంటాయి. ఉద్యోగమేముంది, ఎప్పుడైనా సంపాదించొచ్చు. కానీ నేను విదేశాలలో ఉద్యోగం కోసం అమ్మను వదిలి వెళ్ళిపోయి ఉంటే జీవితాంతం ఆ భారాన్ని మోయవలసి వచ్చేది అన్నాడు అవినాష్. అవినాష్ మాటలు విని గౌరవ్ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు. కానీ అవినాష్, ఈ పరిస్థితుల్లో అమ్మను చూసుకోవడం చాలా ఇబ్బంది కదా? మీరిద్దరూ అన్నాతమ్ములు కలిసి చూసుకుంటున్నారా? అడిగాడు గౌరవ్. లేదు సార్, నా అన్నయ్య కర్నూల్లో ఉంటాడు. అయితే అమ్మను చెరో 6 నెలలు చూసుకుంటున్నారన్నమాట. తన మనసును సంతృప్తి పరుచుకోవడానికి గౌరవ్ అడిగాడు. లేదు లేదు సార్, నేను ఇలా ఎప్పటికీ జరగనివ్వను. ఇది అమ్మ ఇల్లు. మొదటి నుంచి అమ్మా నాన్న ఇక్కడే ఉండేవారు. నాన్న జ్ఞాపకాల నుండి అమ్మను వేరు చెయ్యలేను. వేరే ఇంట్లో కూడా అమ్మ ఎలా ఉండగలదు? అయినా ఈ వయసులో అటూ ఇటూ తిరగడం మంచిది కాదు. అమ్మను నేను చూసుకోలేక అన్నయ్య వద్దకు పంపాను అనే ఆలోచన కూడా అమ్మకు రావడం నాకిష్టం లేదు. నాన్న పోయాక అమ్మకు స్థిరమైన ఇల్లు లేదు. ఆవిడ నాపై భారమయ్యిందనే ఆలోచన ఆవిడకు రాకుండా చూసుకుంటున్నాను. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. ఎందుకంటే నా భార్య నాకంటే ఎక్కువగా అమ్మను జాగ్రత్తగా చూసుకుంటుంది. అమ్మ పరిస్థితిని అర్థం చేసుకుంటుంది అన్నాడు అవినాష్. అవినాష్ చెప్పిన మాటలు విన్న గౌరవ్, అవును అవినాష్, జీవితంలో మనం కొన్నిసార్లు ప్రయోజనకరమైన నిర్ణయాలు కూడా తీసుకోవాలి. కేవలం భావోద్వేగాలతో తీసుకున్న నిర్ణయాలు చాలా సందర్భాలలో తప్పుగా నిరూపితమవుతాయి. సొంత కుటుంబ బాధ్యతలు మోస్తూ మనిషి కూడా అలసిపోతాడు. అప్పుడు మనసులో ఏదో ఒక ఆలోచన తప్పకుండా వస్తుంది. ఎందుకు మనమే తల్లిదండ్రులను చూసుకోవాలి, మరొక సోదరుడు ఎందుకు చూసుకోకూడదు అనే ఆలోచన వస్తుంది అన్నాడు గౌరవ్. ఇలా అనగానే అవినాష్ నవ్వి, సార్, నా అభిప్రాయం ప్రకారం ఒక పనిని భారంగా భావించినప్పుడే అది కష్టంగా అనిపిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పుడూ భారంగా భావించరు. అలాంటప్పుడు మనం మన తల్లిదండ్రులను ఎలా భారంగా భావించగలం? అలాగే మన కర్మలు తెలియకుండానే సంస్కారాలుగా మారి మన పిల్లల ద్వారా మనకు తిరిగి వస్తాయి. ఒక మనిషి ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే అతని వృద్ధాప్యం సుఖంగా గడుస్తుంది అని అన్నాడు అవినాష్. అవినాష్ మాటలు విని గౌరవ్కు ఎలా అనిపించిందంటే అవినాష్ తన ముఖం మీద గట్టిగా కొట్టినట్లు అనిపించింది. అతను నిశ్చలంగా నిలబడ్డాడు. అతని అహంకారం క్షణాల్లో నీరుగారిపోయింది. అదే సమయంలో రైలు వచ్చింది. గౌరవ్, అవినాష్ ఇద్దరూ కలిసి ముందుగా రాంప్రసాద్ను రైల్లో కూర్చోబెట్టి తర్వాత తన తల్లిని అవినాష్ ట్రైన్లో కూర్చోబెట్టాడు. రాంప్రసాద్ కిటికీ నుండి బయట చూస్తూ, గౌరవ్, నీవు జాగ్రత్త, నీ భార్య మరియు పిల్లలను బాగా చూసుకో అని అంటుండగానే రైలు ముందుకు వెళ్ళిపోయింది. కాని తండ్రి మాటలు విన్న గౌరవ్ నేడు తండ్రి స్వరంలో ఒక బాధను అతను అనుభవించాడు.
దాన్ని అతను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. రైలు బయలుదేరిన కాసేపటికి గౌరవ్ లోతైన ఆలోచనల్లో మునిగిపోయి తన ఆఫీసు వైపు నడిచాడు. కానీ అవినాష్ మాటలు అతని మనసును కదిలించాయి. అతని మనసులో ప్రశాంతత మాయమైంది. అతనికి తనకు మరియు అవినాష్కు మధ్య ఇప్పటికీ ఒక పోటీ జరుగుతుందని తెలుసుకున్నాడు. అది మానవత్వం పోటీ. అందులో అవినాష్ ఇప్పటికీ అతన్ని మించిపోయాడు. ఒకవైపు గౌరవ్ ఏమీ తప్పు చేయలేదని తన మనసుకు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ మరోవైపు మనసులో ఆలోచనలతో సతమతమవుతున్నాడు. నేను ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నానంటే కారణం నా కష్టంతోనేనా? ఇందులో సంవత్సరాల తరబడి నా తల్లిదండ్రుల కష్టం లేదా? జీవితం ప్రతి అడుగులో వారు నన్ను ప్రయోజకుడిని అయ్యేలా ప్రేరేపించారు. బాబూ గోలు, నువ్వు పెద్దవాడివై చాలా గొప్ప మనిషిగా పేరు తెచ్చుకోవాలి. కష్టపడు, అప్పుడే నీ కలలు నెరవేరుతాయి. చదువుకోకుండా స్నేహితులతో కాలక్షేపం చేస్తున్నప్పుడు నాన్న ఈ మాటలే నాకు ధైర్యం ఇచ్చాయి. ఎప్పుడూ నాన్నే నాకు అండగా నిలిచారు. నా భుజాలపై చెయ్యి వేసి ధైర్యాన్ని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆ చేతులు బలహీనమయ్యి సహాయం కోసం నా భుజాల అవసరం ఉన్నప్పుడు నేను వారిని వదిలేశాను. హృదయం మరియు మనసు మధ్య జరుగుతున్న పోరాటంలో గౌరవ్ అలసిపోయాడు. కళ్ళు మూసి మనసును ప్రశాంతం చేయటానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆమె తల్లి ఆస్పత్రి పరుపు మీద క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న సమయం కళ్ళ ముందు కదలాడింది. గౌరవ్ ఆ సమయంలో తల్లి కోసం ఆహారం తీసుకుని వెళ్ళాడు. తల్లి వద్దకు వెళ్ళబోతుండగా గది లోపలి నుండి ఒక గొంతు వినపడింది. ఆ శబ్దం విని గౌరవ్ అడుగులు గది బయట ఆగిపోయాయి. తల్లి పక్కన కూర్చున్న తండ్రిని తల్లి ఓదారుస్తుంది. మీరు ఆందోళన చెందకండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు వెళ్ళిపోవాలి. దీనిలో బాధపడడానికి ఏమీ లేదు అనింది. నన్నేమి చెయ్యమంటావు కమలా? నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నువ్వు ఒక్కసారైనా నా గురించి ఆలోచించలేదా అంటూ రాంప్రసాద్ గారు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఆ విషయంలో మీరు భయపడకండి. రమేష్ స్వార్థపరుడు, కానీ గౌరవ్పై నాకు చాలా నమ్మకం ఉంది. మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇది ఒక తల్లి నమ్మకం. అది ఎప్పుడూ తప్పదు అనింది తల్లి. కానీ 2 రోజులకే అమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. నాన్న చాలా బాధపడ్డారు. చాలా ఒంటరిగా అయిపోయారు. కానీ మేము ఆయన ఒంటరితనాన్ని అర్థం చేసుకోలేకపోయాము. అమ్మ మరణించిన తర్వాత 13వ రోజు మీ నాన్న బాధ్యత మనమే ఎందుకు మోయాలి? 2 కొడుకుల బాధ్యత అని చెప్పింది అంజలి. నాకు తన మాటలు సబబుగానే అనిపించింది. అన్నయ్య నాన్నని తనతో ఉంచుకోవడానికి ఇష్టపడడు అని తెలిసినా నాన్న బాధ్యతను మేము సమానంగా పంచుకుందామని నిర్ణయించుకున్నాను. ఈ విషయం నాన్నకు తెలిసినప్పుడు ఆయన ముఖం ఎంత బాధగా మారిపోయిందో. ఆయన స్నేహితులు, బంధువులు అందరూ హైదరాబాదులోనే ఉన్నారు. వారితో ఆయన తన సమయాన్ని బాగా గడుపుకోవచ్చు. కానీ నేను అని మనసులో ఆలోచిస్తూ గౌరవ్ కళ్ళ వెంబడి నీరు కారుతుంది. అమ్మా, నువ్వు నాపై చాలా నమ్మకం పెట్టుకున్నావు. కానీ నేనేం చేశాను? నాన్నను ఇంత బాధపెట్టి నీ నమ్మకాన్ని వమ్ము చేశాను. ఇదంతా చూస్తూ నీ ఆత్మ ఎంత వేదన పడి ఉంటుంది అని వెక్కి వెక్కి ఏడ్చాడు. కాసేపటికి తనను తాను సంధాయించుకొని తన తల్లి తనను ఎప్పటికీ క్షమించదు అని భావించి కొంతసేపు ఆలోచించి తన కన్నీళ్లను తుడుచుకొని మొబైల్ తీసి వైజాగ్కు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. సమయం వృధా చెయ్యకుండా ఆఫీసు నుండి బయటికి వెళ్ళిపోయాడు. దాదాపు 5 గంటల తర్వాత ఫ్లైట్ వైజాగ్ చేరుకుంది. అక్కడి నుండి గౌరవ్ ట్యాక్సీలో రైల్వే స్టేషన్ వెళ్ళాడు. అప్పుడే అవినాష్ తన తల్లి మరియు రాంప్రసాద్ గారిని తీసుకొని కిందకు దిగినప్పుడు గౌరవ్ వారి ముందు నిలబడి ఉన్నాడు.
కొడుకును చూసి రాంప్రసాద్ గారు ఆశ్చర్యపోయారు. అప్పుడు గౌరవ్ అవినాష్ను గట్టిగా హత్తుకొని, నా బాధ్యతను నాకు గుర్తు చేశావు, నీకు రుణపడి ఉంటాను అని అన్నాడు. ఆ మాటలు విని అవినాష్ ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో గౌరవ్ను చూశాడు. ఆ తర్వాత గౌరవ్ తన తండ్రి బ్యాగ్ను తీసుకొని తండ్రి చేతిని తన భుజంపై వేసుకొని, నాన్నా పదండి, ఎయిర్పోర్టుకి వెళ్ళాలి అన్నాడు. కానీ ఎయిర్పోర్టుకు ఎందుకు? నన్ను రమేష్ తన ఇంటికి తీసుకెళ్లడానికి వస్తున్నాడు కదా అని రాంప్రసాద్ గారు అడిగారు. అప్పుడు గౌరవ్, లేదు నాన్నా, మనం తిరిగి హైదరాబాద్ వెళ్ళాలి అని అన్నాడు. ఇక నుండి నువ్వు ఎప్పుడూ అక్కడే నీ ఇంట్లోనే ఉంటావు అన్నాడు గౌరవ్. కొడుకు మాటలు వినగానే రాంప్రసాద్ తన కొడుకుని ఆశ్చర్యంగా చూశారు. దాదాపు 4 గంటల తర్వాత గౌరవ్ తన తండ్రిని తీసుకొని ఇంటికి చేరుకున్నాడు. తలుపు తీస్తూనే అంజలి వారిని చూసి కోపంతో వణికిపోయింది. ఇదేంటి, వైజాగ్ పంపిస్తున్నానని వెనక్కి తీసుకువచ్చారు అని అంజలి కోపంగా అరిచింది. గౌరవ్ ఏమీ మాట్లాడకుండా తన తండ్రిని గదిలోకి తీసుకువెళ్ళాడు. కానీ అంజలి ఆగలేదు. ఏం జరిగిందో చెప్తారా లేదా? ఇప్పుడే గదిని శుభ్రం చేశాను, మరి ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు? ఇల్లంతా వాసనతో కంపు కొట్టడానికా అని అరిచింది. ఇక గౌరవ్ కోపాన్ని ఆపుకోలేకపోయాడు. అతను ఆగి అంజలిని చూశాడు. అతని కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. ఇక చాలు అంజలి, ఇంకొక్క మాట మాట్లాడావంటే నాన్న ఇక ఎప్పుడూ ఇక్కడే ఉంటారు. నీకు ఇది నచ్చకపోతే నీ సామాను ప్యాక్ చేసుకొని నీ ఇంటికి వెళ్ళిపో అని గౌరవ్ కోపంగా అరిచాడు. భర్త కోపాన్ని చూసి అంజలి నిశ్చలంగా నిలబడిపోయింది. నన్ను ఇంటి నుంచి వెళ్ళమంటున్నారా అనింది అంజలి. అవును, ఎందుకంటే నా జీవితం మా నాన్న లేకుండా అసంపూర్ణం. నువ్వే ఆలోచించు, కన్న తండ్రిని నేను ఎలా వదిలివేయగలను? చిన్నప్పుడు ఎన్నిసార్లు ఆయన బట్టలు మురికి చేశానో. నాన్న కష్టం వల్లే నేను ఇప్పుడు గౌరవంగా బ్రతుకుతున్నాను. చివరి క్షణాల్లో నాన్నను నేను చూసుకుంటానని నా మీద నమ్మకంతో హాయిగా కళ్ళు మూసింది నా తల్లి. నేను అమ్మ నమ్మకాన్ని వమ్ము చెయ్యను. నీకు నాన్న ఇంట్లో ఉండడం ఇంత ఇబ్బందిగా ఉంటే నువ్వే ఇప్పుడు ఈ ఇంటి నుండి వెళ్ళిపో. నాన్నను చూసుకోవటానికి నేను ఒక పని మనిషిని పెట్టుకుంటాను. ఇప్పుడు మా నాన్న ఎక్కడికి వెళ్ళరు అంటూ నువ్వు ఇక్కడ కూర్చో నాన్నా, నీకు టీ తెస్తాను అంటూ గౌరవ్ వంటగదికి వెళ్ళాడు. కొడుకు ప్రేమ చూసి రాంప్రసాద్ వణుకుతున్న చేతులతో దూరం నుంచే తన కొడుకును ఆశీర్వదించారు. ఆ తర్వాత ఎదురుగా ఉన్న భార్య ఫోటోను చూసి, కమలా, నీ నమ్మకం గెలిచింది అంటూ ఆయన కళ్ళ నుంచి నీరు కారింది. ఆ నీటిని తన ధోతీతో తుడుచుకున్నారు. కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.